इंदौर की माटी से उठी हल्दी की धूर, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నమస్తే, మనం జేహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కార్పొరేటర్ అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది. అన్నపూర్ణ క్యాంటీన్ని పేరు మార్చారని చెప్పేసి ఇక్కడ ధర్నాకై దిగడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఏమంటారమ్మా, ఈ పేరు చేంజ్ చేశారు, అన్నపూర్ణ అని పేరుండే క్యాంటీన్లకు ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరు ఏమంటారు దీని పట్ల? ఏమంటామంటే రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి అని మార్చుకోమంటున్నాం మేము. ఆయన పేరు మార్చుకొని అన్నపూర్ణ మార్చమని చెప్తున్నాం. మార్పు అనేది ఇదే నా పని ఏమీ లేదు. రేవంత్ రెడ్డికి 2 లక్షల అప్పు చేసిండు, 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. అది ఏం చేసిండో అడుగుతున్నాం మేము. ఈ రోజు రేవంత్ రెడ్డికి పని ఏమీ లేదు. పిల్లికి తలకాయ కొరుకునేది కూడా పిల్లులు కూడా దొరుకుతలేవు వాళ్ళకి. కాబట్టి ఇట్లాంటివి తెలంగాణ తల్లి అన్నాడు, తెలంగాణ తల్లిని మార్చిండు, కాంగ్రెస్ తల్లిని పెట్టిండు. ఈ రోజు అన్నపూర్ణ వానికి తిండి పెట్టలే. 18-19 నెలల నుంచి అన్నపూర్ణ క్యాంటీన్లన్నీ బంద్ చేసిండు, గురుకులాలన్నీ బంద్ చేసిండు. గురుకులాలు పోయినాయి, అన్నపూర్ణ క్యాంటీన్ బంద్ చేసి ఈ రోజు మళ్ళా ఇందిరమ్మ క్యాంటీన్ ఎందుకు పెడతాడు? ఇందిరమ్మ క్యాంటీన్ ఇందిరమ్మకి ఏమైనా పుట్టిండు ఆయుడు? ఇందిరమ్మ పేరు ఎందుకు? అన్నపూర్ణ ఎవరి పేరు కాదు. అన్నపూర్ణ అంటే మనకు 3 పూటలు పెట్టే అన్నపూర్ణ పేరు పెట్టిండ్రు. అన్నపూర్ణ క్యాంటీన్ తీసేసి ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతా అంటే ఫస్ట్ యనుమల రేవంత్ రెడ్డి అనేది వాళ్ళ ఇంటి పేరు మార్చుకోమని నేను చెప్తున్నా. మార్చుకొని ఇట్లాంటి మార్పులు చేయండి. ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటి పిచ్చి పనులు? పొలిటికల్ ఏం చేస్తుండే డైవర్షన్ పొలిటికల్. ఎందుకంటే ప్రజలది అంటే అంటారు కదా, వేరే సైడ్ చూపించుకుంటా ఇలా మళ్ళీ టైం పాస్. ఇదొక నెల 2 నెలలు ఇదొక టైం. దీని తర్వాత ఇంతకుముందు ఫస్ట్ వచ్చిండైతే హైడ్రా, వాడు మొత్తం హైడ్రా నుంచి నాశనం చేసాడు. హైడ్రా ఎకనామిక్ మొత్తం పడిపోయింది. ఏ కంపెనీలు వస్తున్నాయి. దాని తర్వాత లగచర్య, దాని తర్వాత కేటీఆర్ ఈరేస్, దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ అది భూములది అవి ఇవి అని చెప్పేసి అది చేస్తున్నాడు. అసలు ఏ మార్పు ఓ మినిస్టర్ లేడు. జరుగుతాం ఆగన్నా. ఇదొకటి ఇక్కడ పేరు చేంజ్ చేసిండు, దానిలో ఇబ్బంది ఏముంది? ఇందిరమ్మ పేరు చేంజ్ చేస్తాడు. పేరెందుకు? ఇప్పుడు పుట్టినప్పుడు నీ పేరు రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ పేరు చేంజ్ చేసుకోవాలా, ఇంటి పేరు చేంజ్ చేసుకోవాలా? మార్పు కదా. నువ్వు సీఎం అయినావు కదా, గుంపు మేస్త్రి నుంచి సీఎం అయిండు వీడు. ఒక గుంపు మేస్త్రి సున్నాలు వేసుకునేటోడు కలర్లు చేంజ్ చేసినట్టు ఇది మళ్ళా మార్పులలో ఈ మార్పులు చేస్తున్నాడు. వీడు మేస్త్రి కాబట్టి ఇట్లాంటి మార్పులు చేస్తున్నాడు. కాబట్టి వాని ఇంటి పేరు మార్చుకో. నువ్వు ఉద్యమాలలో లేవు. తెలంగాణ తల్లిని ఎట్లా మారుస్తావురా నాయన? నీ తల్లిని మార్చినట్టు ఈ రోజు అన్నపూర్ణది పేరు మారుస్తా అంటున్నావు. ఇవన్నీ మార్పుస్తే నీ పెళ్ళాన్ని నీ బిడ్డను కూడా మార్చేస్తావా? రేపు పొద్దున పెళ్ళాన్ని కూడా మార్చుకుంటావా? సీఎం అయినా అని సిగ్గుందా నీకేమన్నా? అసలు మాట్లాడతా లేడీస్ కు కూడా మాట్లాడదామంటే కూడా మాటలు వస్తలేవు. అట్లాంటి అంటారు కదా, మొన్న తెలంగాణ ఆడపిల్లలది ఏమంటారు, ఆడవాళ్ళది మొత్తం ఇమేజ్ తీసేసిండు. సుందరి మనల కాళ్ళు గడిపించిండు. ఇదా మార్పు? ఇదేనా? 250 కోట్లు ఖర్చు పెట్టినావు. ఏం వాళ్ళని కూసబెట్టి ఒక చేసినావని మేరీ అనేట ఆమె పోయి అక్కడ అమెరికాలో నీకు ఈ రోజు కేసు పెట్టింది. నిన్ను ఎప్పుడు తీసుకోపోతారో అజ్జుడు. ఓటుకు నోటు కేసు ఎప్పుడు ఓపెన్ అవుతుందో అజ్జుడు. ఇవన్నీ మార్పులు. నీ కేసు ఏందో నువ్వేందో ఒక దొంగను కూసబెట్టుకున్నాం ఈ రోజు ముఖ్యమంత్రిగా. అంటారు కదా, ఒక కేసు నడిచే మూర్ఖుని ఈ రోజు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నందుకు ఇట్లాంటిది అంటారు కదా, జనాలను కష్టపెడుతున్నాడు. మార్పు ఇది కాదు. 2000 ఇస్తానో 4000, అది మార్పు. రైతులకు రైతు బంధు ఇస్తానో రైతు బీమాయి, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాను, అది స్కూటీలు ఇస్తాను, అది మార్పు. ఎక్కడిస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? అని పెళ్ళానికి, అని బిడ్డకు, అని ఫ్యామిలీ, యనుమల ఫ్యామిలీకి ఇచ్చుకుంటున్నాడు. రెడ్డిలను పైకి తీసుకొని వస్తుండు రేవంత్ రెడ్డి. యనుమల అనేది పేరు మార్చుకో రేవంత్ రెడ్డి. నీకు ఇదే ప్రెస్ ముఖంగా చెప్తున్నా, యనుమల పేరు మార్చుకొని అన్నపూర్ణ పేరు మార్చు. నీకు దమ్ముంటే అన్నపూర్ణ అంటే ఆ అన్నపూర్ణది పేరు మారిస్తే పుట్టగతులు లేకుండా పోతావు. అన్నపూర్ణ అనేది ఏ ఫ్యామిలీది కాదు. అన్నపూర్ణ అంటే అన్నాన్ని మొక్కి రైతుల నుంచి అది ఒక మంచి. లాక్డౌన్లో అన్నపూర్ణ గురించి తెలుసా రేవంత్ రెడ్డి? నీకు కొన్ని లక్షల మందికి పెట్టినాం. మా ఏరియాలోనే మేము డైలీ 1000 మందికి పెడుతుంటాం. ఇక్కడ నుంచి పోయే మ్యాగ్నెట్లు వాళ్ళకు కూడా వాళ్ళకి తినిపించి చేసి అన్నపూర్ణ ఫుడ్ పంపించినాం మేము. అట్లాంటి అన్నపూర్ణది ఈ రోజు పేరు మారుస్తున్నా అంటే వాని పేరు కూడా మార్చిపోతుంది. వాడే పుట్టగతలు లేకుండా పోతాడు ఈ రోజు అన్నపూర్ణని మారుస్తుంది. ప్రభుత్వ ఉద్దేశంగా ఏదైనా కావచ్చు. ఏ ఉద్దేశము? బిర్యానీ పెట్టు, అన్నపూర్ణ పేరు మీద బిర్యానీ పెట్టు, అది మార్పు. అన్నం పప్పు కూరగాయ స్వీట్ పెడుతుండే కదా బాప కేసీఆర్. నువ్వు మంచి పని చేయి, డైలీ బిర్యానీ పెట్టు. హైదరాబాద్ లో జేహెచ్ఎంసీ నుంచి అన్నపూర్ణ మీద బిర్యానీ పెట్టు.
చికెన్ బిర్యానీ పెట్టు, ఒక రోజు మటన్ బిర్యానీ పెట్టు, రొయ్యల పులుసు పెట్టు, చేపల పులుసులు పెట్టు. గది మార్పు. ప్రజలకు తిండి నోరు కొట్టేసి పేర్లు మార్చుడు ఏంది? అందులో ఒక స్కామ్ చేస్తాడు. ఆ పేరు మార్చుట్లో కూడా దానికి రిజిస్ట్రేషన్ కు దానికి దీంట్లో అదొక కొన్ని వేల కోట్లు తీసుకొని తింటాడు. ఈ పేర్లు మార్చుట్లోనే ఇది అయిపోయింది. విగ్రహాలు మార్చుట్లో అయిపోతుంది. స్కామ్ ఇళ్లలో చూపిస్తున్నాడు వాడు. కొన్ని లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి. బయటికి వచ్చిన తర్వాత చూసుకునేది ఉంది తండ్రి. ఇప్పుడు నీ వన్ సీటు పోయేది భయానికి ఇట్లాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తున్నావు. ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు పెట్టడం ఎలా చూస్తారు? అందరూ మనము ఎలక్షన్స్ టైంలో పెద్దగా క్యాంపెయినింగ్ జరిగిందే మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్న కాన్సెప్ట్ మీద. ఈ మార్పు రావాలి అంటే మేము అందరం ఏం ఊహించుకున్నామంటే మన సెక్రటేరియట్ పక్కన ఒక ట్విన్ టవర్స్ లాంటిది కడతాడేమో మన రేవంత్ రెడ్డి సార్. హైపర్ లూప్స్ చేస్తాడేమో. మన కేసీఆర్ సార్ వేసిన స్కై టవర్స్కి కాంపిటీషన్గా హైపర్ లూప్స్ లాంటి కాన్సెప్ట్ కూడా ఒకటి డిస్కస్ చేశాడు. అట్లాంటిది హైపర్ లూప్స్ వస్తాయేమో మన హైదరాబాద్కి, మన తెలంగాణకి. మంచి మల్టీనేషనల్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక మల్టీనేషనల్ టైప్లో అవుతాయేమో, అట్లాంటి మార్పు వస్తుందేమో అనుకున్నాం. కానీ ఈ పేర్లు మార్చే మార్పు వస్తుందని అస్సలు ఊహించలేం. అందరం ఫూల్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మార్పు అంటే మేము చాలా పెద్దగా ఊహించుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ సార్ డెవలప్ చేసిన దాంట్లో ఆ సెక్రటేరియట్ కానీ చాలా చాలా హై లెవెల్. ఇంకొక 10 ఏళ్ళు పాలించుంటే ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న సిటీస్ లాగా డెవలప్ అయ్యేది ఇది. కానీ మేము మార్పు అని అనుకున్నాం. చాలామంది నమ్మినారు పాపం, పేదోళ్ళు, తెలియని వాళ్ళు. కానీ ఈ పేర్లు మార్చడం, టీఎస్ నుంచి టీజీలు చేయడం, చిహ్నాలు మార్చడం తప్ప ఇట్లాంటి మార్పు అని మాకు క్లియర్గా మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తుంటే మేము ఆ రోజే ఓటు వేయాలా లేదనేది డిసైడ్ చేసుకుంటే అని చెప్పి డిసైడ్ చేసుకుంటుండే. అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ త్యాగాలను ఏదైతే ఇందిరమ్మ చేసినటువంటి సర్వీస్లను గుర్తు చేసుకుంటూ వాళ్ళు పేరు పెట్టామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్పెసిఫిక్గా థింగ్ అన్నపూర్ణ టు ఇందిరమ్మ. అన్నపూర్ణ అనేది ఏ పార్టీకి చెందింది కాదు. అన్నపూర్ణ అన్నమ్మ పేరు అనేది అది అందరికీ మనకు తెలిసిందే. మన ట్రెడిషన్లో కానీ మన తెలంగాణ కల్చర్లో కానీ తెలుగు వాళ్ళ కల్చర్లో అన్నపూర్ణ అంటే అందరికీ అన్నం పెట్టి సాదుకునే వాళ్ళకి. అందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అది అన్నపూర్ణమ్మ క్యాంటీనే దానికి కరెక్ట్ యాప్ట్ పేరు. ఇందిరమ్మ గారు చేసినాను వేరే మంచి బిల్డింగ్ కట్టండి. ఇంకో సెక్రటేరియట్ పక్కన మనకు చాలా ఉన్నాయి. మన హైదరాబాద్లో డెవలప్ చేసుకుని బిల్డింగ్ కట్టి ఇందిరమ్మ గారు పేరు పెట్టమని చెప్పండి. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, ఇంకో 2.5 ఏళ్ళ టైం ఉంది, పెట్టమని చెప్పండి. దాన్ని ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఉన్నాయి అటు తిప్పుకుంటూ ఇటు తిప్పుకుంటూ దాన్ని మార్చి దీన్ని మార్చి చిహ్నాలు మార్చుకుందాం, జస్ట్ సింబల్స్ మార్చుకొని టీఎస్ నుంచి టీజీలు చేసి ఇవి కాదు కదా మార్పు కోరుకుంది. కానీ తెలంగాణ ప్రజలు మనం ఓటేసిన వాళ్ళు మార్పు కోసం అంటే ఇట్లాంటి మార్పు అయితే అనుకోలేదు. ఫూల్స్ని చేసినారు. అప్పుడు చేసిన క్యాంపెయినింగ్ కానీ అప్పుడు చేసిన కాంగ్రెస్ లీడర్లు కానీ ఎవరైనా సరే మార్పు అనే పదం మీద ఫూల్స్ని చేసినారు. ఇట్లాంటి మార్పు అని ఇంత పెద్ద మోసం చేసినారంటే మమ్మల్ని ఇట్లాంటి మార్పుని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.